రాకి రాకి నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి లड़की लड़की लड़की ना आंध्रा लड़की दूसको వస్తున్నావే నువ్వు నా ఒళ్ళోకి వెళ్ళకు ఊళ్ళోకి ఒంటరిగా ఊరేగి వందల కొద్ది పన్నగ రద్ది ఎగబడదా పైకి సొంపుల సుడిలోకి దింపావే మళ్ళీ ఎందుకు వచ్చావు? శృతి హత్య గురించి కొన్ని ప్రశ్నలు అడగడానికి. నాన్సెన్స్. ఆ హత్యకి నాకు ఏ సంబంధం లేదని కోర్టు నన్ను నిర్దోషిగా ఎప్పుడో విడుదల చేసింది. కావచ్చు, మర్డర్ మిస్టరీ ఇంకా ఛేదింపబడలేదు కాబట్టి అనుమానం ఉంటే మళ్ళీ మళ్ళీ ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఆ కేసును డీల్ చేస్తున్న ఓ పోలీస్ ఇన్స్పెక్టర్గా నాకుంది అని మరిచిపోవద్దు. ఓకే. ఆ రాత్రి ఏం జరిగింది? ఏ రాత్రి? అదే శృతి హత్య జరిగిన ఆ రాత్రి ఇక్కడే ఈ ఇంట్లో ఇదే హాల్లో ఏం జరిగింది? ఏం జరిగిందో కోర్టులోనే చెప్పాను. ఏ మళ్ళీ చెప్పడానికి భయమా? భయమా? బుల్షిట్. ఏ నేరము చెయ్యని వాడిని నాకెందుకు భయం? అయితే చెప్పండి. ఏం చెప్పాలి? ఇంకేం చెప్పాలి? శృతిని హత్య చేసింది నేనే అని ఆ హంతకి కోర్టులో లొంగిపోయిన తర్వాత కూడా ఇంకా నేను చెప్పేదేంటి? మిస్ ఆనంద్, నేరం చేసింది నేనే అని ఓ వ్యక్తి కోర్టులో లొంగిపోయినంత మాత్రాన శిక్షల్ని విధించారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాకే ఆ నేరం చేసింది ఆ వ్యక్తినా కాదా అని కన్ఫర్మ్ చేశాకే తీర్పు చెప్పేది. సో అప్పటిదాకా మిస్సెస్ సంధ్య నేరస్తురాలు కాదు, ముద్దాయి మాత్రమే. ఆల్ రైట్. ఇప్పుడు నీకేం కావాలి? ఆ రాత్రి ఈ ఇంట్లో ఏం జరిగిందో అది. ఆ రాత్రి తాగిన మైకంలో వస్తుంటే నా ఆఫీస్ బిల్డింగ్ మీద శృతి బిల్డర్స్ అనే బోర్డు కనిపించింది. అంతే, నా గుండె రగిలిపోయింది. నాకెందుకింత ద్రోహం చేశావే అని శృతిని నిలదీయాలని ఇక్కడికొచ్చాను. ఆ తర్వాత తలుపు తీసిన శృతి నన్ను చూస్తూనే మండిపడింది. గెట్అవుట్ అంది. దాంతో ఆవేశంతో నేను విచక్షణ మర్చిపోయాను. దాని గొంతు పట్టుకుని కేవలం పట్టుకోవడమే కాదు, తన గొంతు నులిమి చంపేశాం. నో, మా ఇద్దరికి మధ్య ఘర్షణ జరిగిన మాట నిజమే, కానీ శృతిని నేను చంపలేదు. నేను తిడుతున్న కొద్దీ పొగరుగా అది రెచ్చిపోతుంటే తట్టుకోలేక ఆవేశంతో బలంగా తోశానంతే. కరెక్ట్. పశుబలంతో మీరు తోసిన తోపుకి శృతి తల ఈ టేబుల్ అంచుకి బలంగా కొట్టుకుంది. రక్తం చిమ్మింది. స్పాట్లోనే మీ కళ్ళ ముందు నిర్జీవంగా ఓ శవంగా మారింది. అంతేనా? నో, అవద్దు. మరేంటి నిజం? ఒళ్ళు తెలియని కోపంతో శృతి నేను బలంగా తోసిన మాట నిజమే, కానీ వెళ్ళిపోయాము అక్కడ ఆ డోర్ దగ్గర ఆగి నేను వెనక్కి తిరిగి చూశాను. ఎందుకు? సచ్చిందో లేదో అనే? కాదు, అసహ్యంతో, కంపనంతో. కానీ అప్పుడు కూడా శృతి తన నుంచి రక్తం కారుతుంది, కుప్ప కూలిపోయి కదిలే స్థితిలో లేకపోయింది. ఇంకా నాకేదో చెప్పాలన్నట్టు చేతిని పైకెత్తి నాటకం ఆడాలని చూసింది. అంటే మీరు బయటికి వెళ్ళేటప్పటికి కూడా శృతి బతికే ఉంది, అవునా? అవును. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. బాగా డిస్టర్బ్ అయిన మూడ్లో హోటల్ రూమ్కి వెళ్ళి నాన్ స్టాప్గా తాగుతూనే ఉన్నాను. నువ్వు అరెస్ట్ చేయడానికి వచ్చేదాకా, ఆ రోజు పేపర్ చూసేదాకా శృతి హత్య చేయబడిన విషయమే నాకు తెలియదు. ఇదే నిజం. ఇంతకన్నా నేనేం చెప్పలేను. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు కూడా శృతి బతికే ఉంది. బతికే ఉంది, ఖచ్చితంగా బతికే ఉంది.
కాఫీ తీసుకురానా? ఏమైందిరా అలా నీరసంగా ఉన్నా? జైల్లో వదిన్ని కలిసి వస్తున్నానమ్మా. శృతి హత్య కేసులో జడ్జి గారు తీర్పు చెప్పేది వచ్చే సోమవారమే. నేను లాయర్ గారు ఉదయంతో ఆ విషయం చెప్పాలని వెళ్ళాం. ఏమందిరా సంధ్య? ఇప్పటికైనా అసలేం జరిగిందో చెప్పిందా? లేదమ్మా, భర్తని కాపాడడానికి తనంతట తానుగా నేరాన్ని తన నెత్తిన మీద వేసుకున్న త్యాగమూర్తి కదమ్మా. ఎవరిని చెప్పినా ఎందుకు వింటుంది? ఆందోళన పడినా ఎందుకు పట్టించుకుంటుంది? అయితే వచ్చే సోమవారమే జడ్జి గారు తీర్పిస్తారా? హ్మ్. సంధ్యకి శిక్ష పడక తప్పదా? తప్పదు. శిక్ష అంటే ఏం శిక్ష పడచ్చు? పడితే యావజ్జీవ శిక్ష పడుతుంది, లేకపోతే ఉరి శిక్షే. మరి పసివాడు వాడేమవుతాడ్రా? తల్లిలాగే అనాథుత బతికే ఉన్నా కనికరం లేని తండ్రి ప్రేమకు కూడా నోచుకొని దౌర్భాగ్యుడే అవుతాడు. అయిన వాళ్ళం మనందరం ఉన్నా అమ్మ చేతి గోరుముద్దల్ని తింటూ అమ్మ పాడే లాలిపాటల్ని వింటూ కేరింతలు కొడుతూ పెరగడానికి బదులు తనలోకి తానే దిగులుగా ముడుచుకుపోతూ తన చుట్టూ ఉన్న మనుషుల్ని భయంగా చూస్తూ, అమ్మా ఇప్పటికైనా అసలు నిజాన్ని నాతో అయినా చెప్పమ్మా. చేయని నేరా నువ్వెందుకు నీ భుజాలపై వేసుకున్నావు? నీ కడుపున పుట్టినందుకు నువ్వు నన్నెందుకు అమ్మలేని అనాథం చేశావంటూ ఆకాశం ప్రతిధ్వనించేలా ఆక్రోశిస్తానమ్మా. కానీ కానీ వాడి ప్రశ్నకి జవాబు చెప్పడానికి అప్పటికి సంధ్య వదిన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అర్జున్, ఈ ప్రపంచంలో ప్రతి అమ్మ ఏ విషయంలో అయినా 2 సార్లు ఆలోచిస్తుంది అంటారు. ఒకసారి తన వైపు నుంచి, ఇంకోసారి బిడ్డ వైపు నుంచి. సంధ్య మాత్రం తన వైపు నుంచే ఆలోచించింది, కేవలం తన వైపు నుంచి మాత్రమే. ఒక్కసారి కాదు 100 సార్లు అడిగినా నా జవాబు ఒకటే. శృతిని చంపింది నేనే. ఆ పాపం చేసిన పాపిస్తుదాన్ని నేనే. సంధ్య, మూర్ఖంగా మాట్లాడుతూ దేనికైనా ఒక హద్దంటూ ఉంటుంది. జడ్జి గారు తీర్పు చెప్పేది వచ్చే సోమవారం. ఎప్పటికి కూడా నువ్వు నిజం చెప్పకపోతే అన్యాయంగా శిక్ష పడుతుంది. ఆ శిక్ష యావజ్జీవం కావచ్చు, లేదా ఉరి శిక్షే కావచ్చు. అంతేగా? సంధ్య, తీర్పు చెప్తారంటే నేరం చెయ్యని వాళ్ళు, అన్యాయంగా కేసులో ఇరుక్కున్న వాళ్ళు భయపడాలి. కానీ నేను నేరం చేసిన దాన్ని, నేను హంతకురాల్ని. నేనెందుకు భయపడాలి? సంధ్య, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పినంత మాత్రాన నిజమైపోదు. ఒక నిజాన్ని పదే పదే కాదు అన్నంత మాత్రాన అబద్ధం అయిపోదు. మాటలకి అందం, బతిమాలన లొంగం. నిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు సంధ్య. వద్దు మోహన్, వద్దు. నాలాంటి ఓ హంతకురాల్ని కాపాడాలని అనవసరంగా శ్రమ పడకండి. ఆవేశంలో నేరం చేశాను. ఆ న్యాయదేవత సాక్షిగా ఒప్పుకున్నాను. సంతోషంగా అనుభవిస్తాను. అవసరం లేదు, అవసరం లేదు. నువ్వు ఎలాంటి శిక్షని అనుభవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శృతిని చంపిన అసలు హంతకుడు ఎవరో తెలిసిపోయింది. అవును, శృతిని హత్య చేసింది అన్నయ్య కాదు, వదిన అంతకన్నా కాదు. ఎవరు చెప్పు అర్జున్. శృతిని పొట్టను పెట్టుకున్న ఆ దుర్మార్గుడు ఎవరో చెప్పు. మోహన్, మాకు దొరికిన ఆధారాలను బట్టి వాడు ఇదే సిటీలో ఉన్నాడు, అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. వాడి కోసమే గాలిస్తుంది. ఆ రోగిని తప్పకుండా పట్టుకుంటా. అంటే శృతిని చంపింది ఆయన కాదా? కాదు,
శృతిని చంపింది అన్నయ్య కాదు, నేనే తొందరపడి అరెస్ట్ చేశాను. మరైతే నేను పిచ్చి దానిలా నీరు నా మీద ఎందుకు వేసుకున్నట్టు? ఏంటి సంధ్య నువ్వు అనేది? నువ్వు చెప్తుంది నిజమేనా? వదిన, అన్నయ్య కోసమే నువ్వు ఈ నేరాన్ని ఒప్పుకున్నావు అంటే నిజంగా నువ్వు హత్య చేయలేదు కదూ? లేదు, ఆయనే హత్య చేశారనుకోని. ఆయనే ఈ హత్య చేశారని చేయని నేరాన్ని నువ్వు నీ తలకెత్తుకున్నావు, అవునా? ఆనందని ఎలాగైనా కాపాడుకోవాలని అబద్ధం చెప్పావు, అవునా? అవును. వెరీ గుడ్. ఈ మాట నీ చేత చెప్పించాలని నేను మోహన్ కలిసి ఇంత నాటకం ఆడాను. నీ నోట్లో నువ్వే నిజాన్ని ఒప్పుకున్నావు. చెప్పు సంధ్య, నిజంగా రాత్రి ఏం జరిగింది? అంత రాత్రి వేళ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? జడ్జి గారి ముందు చెయ్యని నేరాన్ని ఎందుకు ఒప్పుకున్నావు? చెప్పు సంధ్య, నువ్వు చెప్పబోయే నిజం ఒక హంతకుని పట్టిస్తుంది. నిన్ను ఆనందని నిర్దోషులా నిరూపించేలా చేస్తుంది. శృతి ఆత్మకి శాంతి కలిగేలా చేస్తుంది, అసలు హంతకుడికి శిక్ష పడేలా చేస్తుంది. చెప్పు దిన. చెప్పు సంధ్య. చెప్తాను, మొత్తం చెప్తాను. తాళి కట్టిన నన్ను కూడా కాదని ఆయన శృతినే కావాలనుకున్నారు. కానీ శృతి ఆయనకి ద్రోహం చేసింది. ఆస్తి మొత్తం దోచేసి నడి రోడ్డు మీద తోసేసింది. అలా నడి రోడ్డు మీద ఆయన నా స్థితిలో చూసి నేను తట్టుకోలేకపోయాను. ఆయనకు ఆ గట్టి పట్టించిన శృతి మీద కోపంతో రగిలిపోయాను. ఇంటికొచ్చినా కూడా నా కళ్ళల్లో అవే దృశ్యాలు. కళ్ళు మూసినా తెరిచినా దీనంగా హీనంగా మాసిపోయిన బట్టలతో పక్కా తాగుబోతులా ఆయన నడి రోడ్డు మీద తిరుగుతున్నారు. బాగా పొద్దుపోయేదాకా ఆలోచించాను. ఆ రాత్రి శృతి దగ్గరికి వెళ్ళి ఎందుకింత ద్రోహం చేసేవే రాక్షసి అని నిలదీయాలని నిశ్చయించుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆవేశంతో ఊగిపోతూ ఆయన బయటికి వస్తూ కనిపించారు. నేను అనుమానంతో ఆగిపోయాను. ఆయన వెళ్ళిపోయాక తలుపులు తీసున్న ఆ ఇంట్లోకి వెళ్ళాను. అక్కడ శృతి రక్తపు మడుగుల్లో శవమై పడుంది. అంతే, శృతికి ఆ గది పట్టించింది ఆయనేనని అర్థం కాగానే వణికిపోయాను. భయం, కంగారు, బాధ, కన్నీళ్ళు. ఆ రాత్రి నేను మళ్ళీ ఇంటికి ఎలా చేరానో నాకు తెలీదు. ఐసీ, అంటే నువ్వు వెళ్ళేసరికి శృతి హత్య చేయబడింది, అవునా? అవును. హత్య చేసింది ఆనందే అని నువ్వు బలంగా నమ్మావు. అందుకే ఎలాగైనా ఆనందకి శిక్ష పడకుండా చేయాలని ఆ రోజు కోర్టులో నేరాన్ని నీ మీద వేసుకున్నావు, అవునా? అవును. అన్నయ్య ఆవేశంగా ఇంట్లోంచి బయటికి రావడానికి, అనుమానంతో నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళి శృతి డెడ్ బాడీని చూడటానికి మధ్య ఎంత సమయం పట్టి ఉంటుంది? కొద్ది నిమిషాలు. ఆ కొద్ది నిమిషాల్లోనే ఏదో జరుగుతుంది. ఆ జరిగిందేంటో తెలుసుకుంటేనే అసలు హంతకుడి గుట్టు బయటపడుతుంది. సార్, వదిన చెప్పిన మాటని బట్టి చూస్తే నేరం చేసింది తను కాదు, అన్నయ్య కాదు, ఇంకెవరో ఉన్నా. ఎస్, ఆనంద్ ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా శృతి ప్రాణాలతోనే ఉంది. సంజయ్ వెళ్ళేటప్పటికి మాత్రం నిర్జీవంగా పడింది. అంటే ఆనంద్ బయటికి రావడానికి సంధ్య ఇంట్లోకి వెళ్ళడానికి మధ్య ఏదో జరిగి ఉండాలి. యువర్ రైట్. శృతిని కోపంతో తోసేసిన అన్నయ్య బయటికి వెళ్ళిపోవడానికి, అన్నయ్యని ఆ టైంలో అక్కడ చూసిన కంగారులోంచి తేరుకొని వదిన లోపలికి వెళ్ళటానికి మధ్య కనీసం కొన్ని నిమిషాల వ్యవధి ఉండే ఉంటుంది. ఆ టైంలోనే హంతకుడెవరు తెలివిగా ఆ ఇంట్లోకి ప్రవేశించుండాలి, లేదా
అంతకు ముందే ఆ ఇంట్లోనే ఏమూలో దాక్కుని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. ఆనంద్ బయటికి వెళ్ళిపోగానే ఆ హంతకుడు శృతి మీద దాడి చేసి ఉండాలి. ఊపిరి ఆడకుండా చేసి శృతిని హత్య చేసి ఉండాలి. శృతి ప్రాణాలు పోయాకే వదిన ఆ ఇంట్లోకి వెళ్ళి ఉండాలి. నిర్జీవంగా పడున్న శృతిని చూసిన కంగారులు, షాకులు ఆ హత్యను చేసింది ఆనందే అనుకుని భయపడి ఉండాలి. సాక్ష్యాలన్నీ ఆనంద్కి వ్యతిరేకంగా బయటపడేసరికి తన భర్త మెడకి ఉచ్చు బిగుసుకుంటుందనే భయంతో ఆ నేరాన్ని కావాలని తన మీదకు వేసుకుని ఉండాలి. తన పసుపు కుంకుమల్ని కాపాడుకోవాలని ఆరాటంతోనే ఆ రోజు, అదే తీర్పు చెప్పే రోజు, కోర్టుకి వెళ్ళను అని నాతో చెప్పి సరాసరి వెళ్ళి జడ్జి గారి ముందు శృతిని హత్య చేసింది నేనే అని కావాలని లొంగిపోయి ఉండాలి. మోహన్, వచ్చే సోమవారమే శృతి హత్య కేసులో జడ్జి గారు తీర్పు చెప్పేది. ఈలోగా అసలు హంతకుడెవరో కనిపెట్టి సాక్ష్యాధారాలతో నిరూపించగలిగితే మనం వదిన్ని కాపాడుకోగలిగేది. కరెక్ట్. కానీ ఆ హంతకుడు ఎవరై ఉంటారు? కాసయ్య చెప్పినట్టు ఆ మేనేజర్ గాడేనా? కావచ్చు, కానీ వాడని ఎందుకు అనుకోవాలి? శృతి మీద కక్షని, ద్వేషాన్ని, శత్రుత్వాన్ని పెంచుకున్న ఎవడైనా కావచ్చు. గతంలో శృతి చేత అవమానింపబడినవాడు కావచ్చు, తన వల్ల నష్టపోయినవాడు కావచ్చు. కానీ వాడెవడైనా సరే ఖచ్చితంగా శృతికి బాగా తెలిసినవాడే. అంటే అసలు హంతకుడు ఎవరో తెలియాలంటే ముందుగా మనం శృతికి ఉన్న శత్రువులు ఎవరో కనిపెట్టాలి. కరెక్ట్. ఈ క్షణం నుంచి నేను అదే పనిలో ఉంటాను. శృతిని హత్య చేసిన ఆ నరరూప రాక్షసుడెవరో తెలుసుకుంటాను. ఆ దుర్మార్గుడిని ఉరికంపానికి ఎక్కించి శృతి ఆత్మకి శాంతి కలిగేలా చేస్తాను. మల్లె మొక్క రమ్మంటోందో ఎంతగాడ పూల పక్క ఆకు పక్క అందుకోరా సుందరా గోరారల్లే నాలో పంగే గోరితమా నీదేలేరా నోరూరించి ఆడుమమ్మా ఆడుకోరా రదిరంతా హాయిగా. కాపురం అంటే అలా ఉండాలి. ఏం చేస్తాం, ఈ జన్మకు అదృష్టం లేదు. అయినా ఎవరిననుకుని మాత్రం ఏం లాభంలే. నా బుద్ధి సక్రమంగా ఉండేడిస్తే నా కాపురం ఏ ముద్దు ముచ్చట లేకుండా ఇలా ఎందుకు అఘోరిస్తుంది? అదిగో వచ్చినట్టున్నాడు పతిదేవుడు. వండిన పదార్థాలన్నీ నైవేద్యం పెట్టడం, అవి మింగేసిన తర్వాత ఎవరి గదుల్లో వాళ్ళు పడుకోవడం. ఎందుకులే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కావేరి, ఇదిగో నీకోసమే తెచ్చాను మల్లెపూలు. మీరు నా కోసం? మల్లెపూలు, గుమగుమలాడిపోయే మల్లెపూలు 10 మూరలు తెచ్చాను. అయ్య బాబోయ్, 10 మూరలే? అన్నెందుకు? ఎందుకేంటి, చాలా రోజులైంది కదా, అందుకని. ఏంటి షాక్ అయ్యావా? ఇలాంటి షాక్స్ ఈ రాత్రంతా నీకు చాలా చాలా చూపిస్తాను. ఛీ! నువ్వు చీ అన్నా చా అన్నా వదిలిపెట్టే సమస్యే లేదు. కావేరి, చక్కగా తెల్ల చీర కట్టుకో, మల్లెపూలకి మ్యాచింగ్గా ఉంటుంది. నేను స్నానం చేసి వచ్చేలోగా బెడ్రూమ్ అంతా అదిరిపోవాలి, గుమగుమలాడిపోవాలి. అర్థమైంది కదా? ఇవాళ అయ్యగారు మంచి మూడ్లో వచ్చారనమాట. ఏంటి అబ్బా, ఇప్పుడే పిచ్చెక్కిపోతుంది. 10 మినిట్స్లో వస్తానే, ఓకే? కట్టుకో తెల్ల చీర, పెట్టుకో మల్లెపూలు, తెల్ల చీర కట్టుకో మల్లెపూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు వల్లించుకో.
ఆ రాత్రి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఏ రాత్రి? శృతి హత్య జరిగింది ఆ రాత్రి. తన ఆస్తి మొత్తాన్ని దోచేసుకుందన్న కసితో ఆనంద్ గారే పనిచేసి ఉండొచ్చు. ఉద్యోగం నుంచి తీసేసిందని మా మేనేజర్ కక్ష కట్టి ఈ కిరాతకారికి పాల్పడి ఉండొచ్చు. అసలు హంతకుడు తప్పకుండా దొరుకుతాడు. నిర్దోషిగా నువ్వు ఈ జైలు నుంచి బాబుని ఎత్తుకుని సంతోషంగా బయటికి వెళ్తావు.